పుంగనూరు దగ్గరనా? నీకు జ్ఞాపకం ఉంది ఏం జరిగిందని? ఎట్లా జరిగింది? ముందు వాళ్ళు గేట్ వచ్చారనే అనుకూల వాళ్ళు చెప్పేసినారు. ఇబ్బంది అంటే గేటు లోపలికి దోశారు, ముందు తర్వాత బయట దోశారు. నువ్వు ఎంత దూరంలో ఉన్నావు అప్పుడు? గేటుకి నాకు 5 అడుగుల లోపల ఉన్నావు. మధ్యలో ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటేసారి పోవాలని? మీకేమన్నా మెసేజ్ వచ్చిందా పక్కన నుంచి? అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది తెలియదు? ఎన్నిసార్లు వచ్చావు? 6సారి. అమ్మా ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే కిందికి వచ్చాడువే? ఇదే మరిగా వచ్చి తీసుకున్నాడు ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు. అప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఏంటి కారణం ఏంటి ఈసారి ఇబ్బంది రావడానికి? ఈసారి టైమింగ్ చెప్పేసారు, ముందు వచ్చేసారు. ముందు ట్రైనింగ్ చెప్పారు, అప్పుడు చెప్పేవాళ్ళు కదా? టైమింగ్ అంటే ఆ టైంకి వచ్చేవాళ్ళు పంపించేసేవాళ్ళు అప్పట్లో. పెట్టకుండా ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దికి అందరూ వచ్చేసారు. పలానా రోజు అనే కొద్ది ఏమా? అవు సార్. పిల్లలు ఏం చేస్తారు? ఊరమ్మా మీరంటే మాకు ఫేవరెట్ బాగా. అదే మా తల్లి సారీ. మిమ్మల్ని చూస్తానంత దగ్గరలో చూస్తానని మీ కళ్ళలో కూడా అంచుల వరకు వెళ్ళి వచ్చాను సార్. మేము 11 మంది వచ్చామండి. 11 మంది నాతో వచ్చిన అమ్మాయి చనిపోయాడండి. నేను అమ్మాయి ఏమన్నా మీకు బంధువు ఏమైనా కావాలమ్మా? బంధువండి. ఎట్లమ్మా? రిలేటివ్ సొంతం అండి. సొంతం అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. దైవ నిర్ణయం. మిమ్మల్ని ఇలా చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ ముందు కాంట్రాక్ట్ చేసేవాడిని సార్. కరోనా టైం నుంచి ఖాళీగా. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారమ్మా. కేంద్రం నెట్వేర్ కాడ అయిపోయిందని చేస్తున్నారు. ఎక్కడ ఏ ఊరు మీది? మా నేటివ్ అయితే నందికొట్టు సార్. నందికొట్టు. పిల్లలు అక్కడ పిల్లలు అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి దేవుని దగ్గరికి? నేను చాలా సార్లు వచ్చాను సార్. ఇంతకుముందు ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ కూడా చేశారనమాట. నందికొట్టులో టీటీడీ కళ్యాణ్ ఇక్కడ కూడా వర్క్ చేశాను సార్. చాలా మన టీటీడీ. అదేమ్మా. నమస్కారం అమ్మా. ఎక్కడమ్మా మీది? గోపాలపట్నమ్మా. వైజాగ్లోనా? ఎంతమంది వచ్చారమ్మా మీరు? 27 మెంబర్స్ వచ్చారమ్మా. 4 మెంబర్స్కి బాగుంది, మిగతా మెంబర్స్ అందరికీ వాళ్ళందరూ ఓకే, కానీ 4గురికి మాత్రం ఇదే అయిందన్నమాట. 4గురికే బాగుంది, మిగతా అందరికీ మా ఇద్దరికి ఇంకొక ఐసీలో ఉన్నారు. ఇంకా 8 మెంబర్స్ వీళ్ళందరికీ. ఇప్పుడు నీకు ఎక్కడ ఫ్రాక్చర్ అయిందమ్మా? 2 ముడుకుల కింద నుంచి పాదాల వరకు మజిల్ కంప్రెస్ అయింది. నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకుంది, మిగతా మొత్తం తొక్కిడు అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండిపోయింది. దానిపైన అందరూ వచ్చి పడిపోవడం అయినా చేశారు. ఒక అరగంట పైగా కిందనే అలా ఉండిపోయింది. మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు. ఒక 1/2 గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడడంతో ఇంకా నేను వదిలితాను, చనిపోతానని ఇంకా ఆగిపోయింది. అందులోనే ఉంచి క్రౌడ్ ఎక్కువ అయిపోవడంతో మొత్తం ఊగిపోయింది జనం మొత్తం. ఎవరికి కూడా 8 గంటలకే గేట్ మూసారు. మేము అప్పుడు ఉండేది 500 మెంబర్స్ లోపల ఉండేది. మధ్యాహ్నం అందరూ బ్యారిగేట్స్ వెనక నుంచి ఎక్కిసి ఒక మోర్ దెన్ 4000 పీపుల్స్ వెళ్ళిపోయారండి. లోపల అసలు ఎటువంటి ప్రయోజనం లేదు. ఓన్లీ గేట్ ఒకటే, అది కూడా రాంగ్ వేలో ఓపెన్ అయిన గేట్. కనీసం రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు. బయట కూడా 10 మంది పోలీసులు ఉన్నారు. 10 మెంబర్స్. 70 మంది ఉన్నారు. 90 మంది
ఏం లేదు సార్, అది చెప్తున్నాం కదా. లేరమ్మా? ఒక లేడీస్ ఇద్దరు జెంట్స్ ఇద్దరు మాత్రమే గేట్ దగ్గర నిల్చున్నారు. ఉన్నారు. 10 మంది పోలీసులు ఉన్నారండి. ఈ జీప్ తో మాత్రం పెట్రోలింగ్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుండేవారు. నైట్ 7 o'clock వరకు మాకు లైటింగ్స్ కూడా ఏం పట్టారు లైట్ లేదమ్మా అక్కడ? లేదు. ఒక వాటర్ ప్యాకెట్ కూడా మార్నింగ్ నుంచి కూడా ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఏం మా అబ్బాయితో 10 మంది బయట లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ముందు కింద మాత్రం వస్తారు. నేను ఈసారి నుంచి అక్కడి నుంచి పెడతాను. పైన 5 రోజుల కింద ఈ రోజు నుంచి ఇంకా అక్కడి నుంచి పెట్టిస్తాను. నాకు రోజు పెట్టిన చూసుకోండి, సరేనా? ధైర్యం కూడా బాగా సీరియస్గా ఉండి కొంచెం పడుకో అమ్మా, ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఎట్లుండవమ్మా? நீங்க தமிழ்ல சொல்லுங்க, நான் சொல்லுவேன். తిరుపూరమ్మా. పేరు ఓకేమ్మా. బాగా నొప్పి ఉందా? పొంగునూరు పక్కన రామసముద్రం. మీ వైఫ్ అమ్మా? నీ వదినమ్మా? 400 మంది వచ్చారు. కానీ మా కొన్నిసార్లు జరుగుతాయి. రేపే దర్శనం చేసుకొని వెళ్దు, ధైర్యంగా ఉండు. దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. ఎక్కడమ్మా మీది? వైజాగ్నమ్మా? అంతా మీరంతా కలిసి వచ్చారు. జ్ఞాపకం ఉందమ్మా? ఇప్పుడు ఎట్లుండవు? ధైర్యంగా ఉన్నావా? దురదృష్టం. రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉండవు. మీ ఏం కావాలా? మీ వైఫా? రూమ్ లో ఉండిపోయి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. మీరు తెలుగుదేశం పరిపాలన ఉన్నప్పుడు కూడా మేము వచ్చాము. అప్పుడు బాగానే అయింది. కానీ మీరు ఇంకా బాగుంటుంది, బెటర్ గా ఉంటుందని మేము చాలా ఓపిస్తే 23 మంది వచ్చాం సార్. కానీ అందులో ఒక్కలేదైనా మాకు ఎంత మా ప్రాబ్లం లేదమ్మా. నాకు ఆ చెడ్డ పేరు రాకూడదు, వచ్చింది. నేను యాక్షన్ తీసుకుంటాను. వెరీ గుడ్. ఎక్కడమ్మా? వైజాగ్నమ్మా? ఎట్లుందమ్మా ఇప్పుడు? బట్ ఎక్స్రే తీసారమ్మా, ఏం కాదు, అన్నీ సెట్ అయినాయి. ధైర్యంగా ఉండమ్మా. మీ మిస్సెస్ ఎక్కడ మీరు? వైజాగ్ సార్. నేను 3 మందిని తీసుకొచ్చాను. వీళ్ళందరూ మా వాళ్ళు. నువ్వే తీసుకొచ్చావా? 5 మెంబర్స్ అక్కడ, 3 మెంబర్స్ వీళ్ళంతా మా వాళ్ళు.